ఓటుకు 2000 వంచిన గాని గిరగిరే పాయే పాపం 10 ఓట్లు పడ్డాయట్నే గంతే. అలా సావులు గాని పైసలు ఇయ్యంగానే తీసుకుంటారు గాని ఓట్లు మాత్రం వేసుకున్నారు. ఇంకా 10 ఓట్లు పడ్డాయి ఈ కారం ఏముంది కానీ ఎట్లా గాని సక్క లింగనత్తుండే సప్పుడే మన ఫీల్ అవుతారే. 10 లక్షలు ఖర్చు పెడుతుంది కానీ నర్సక్క 10 ఓట్లన్న వాడకపోయి కానీ నర్సక్క నాకున్న భూమి నమ్మి సర్పంచ్గా నిలబడుతుంది కానీ నర్సక్క ఏడగ్రా లింగ ఏడగ్రాకు పోని నువ్వు ఏడంగానే ఇప్పుడు గెలుస్తావేంద్రా ఊకో ఈ గెలుపు ఓటములు సహజంరా. మూలకున్నోని ముంగడ పెడితిరి కానీ నర్సక్క సర్పంచ్ అని ఎక్కిచ్చి ఇప్పుడు మూతి పనులు అలగొట్టిర్రు. ఇప్పుడు నేను ఏం ముఖం పెట్టుకొని తిరగలే ఊళ్ళే. ఏ మేము కూడా నువ్వే గెలుస్తావచ్చు అనుకున్నాంరా. గిట్ల అయితే అసలు అనుకోలేదు. వాళ్ళ సావులు కానీ పైసలు తిన్నారు కానీ ఓట్లే ఎక్కుపాయే. తిన్నోడికి తిన్నంత కూర తాయినోడికి తాయినంత మంది ఇచ్చింది నర్సక్క. అయినా గెలకపోతుంది కానీ ఇంకా 10 ఓట్లు పడితే ఆయన నర్సక్క ఈ కారం ఎవరికని చెప్పినా కానీ ఆయన నర్సక్క నా మీద ఒట్టేసి చెప్పే నువ్వు వేసినవా లేదా ఓటు నాకు. ఏమ్రా లింగ నా మీద నమ్మకం లేదా నీకు? అందరికి ఇట్లా చెప్పే నా ఓట్ల మనవాడు కొట్టిరు కానీ ఇంకేం పానం చల్లబడ్డది అందరినీ.